నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం సుత్తని పాత్రలోని వసుల సూక్తం గురించి చెప్పుకుందాం. ఈ సూక్తం ముఖ్యంగా ఒక వ్యక్తి పుట్టుక వల్ల కాదు గొప్పతనం అనేది, వాళ్ళ ప్రవర్తన వల్లే ఆ గొప్పతనం వస్తుంది అనేది స్పష్టంగా చెబుతుంది. వసల అంటే చండాలుడు అని అర్థం, అంటే తక్కువ కులంలో పుట్టినవాడు అని అర్థం. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. ఒకసారి భగవానుడు శ్రావస్తిలో అనాథ పిండికుడి ఆరామంలో జైతువనంలో ఉంటున్నాడు. అప్పుడు భగవానుడు ఉదయాన్నే తన చీవరాన్ని పాత్రను తీసుకుని భిక్ష కోసం శ్రావస్తిలో ప్రవేశించాడు. ఆ సమయంలో అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుని ఇంటిలో అగ్నిహోత్రం జ్వలిస్తుంది. అంటే ఆ బ్రాహ్మణుడు ఏదో ఒక యజ్ఞం లాంటిది చేసుకుంటూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి మొదటి నుంచి కూడా కొంచెం ఈ తనే గొప్పవాడు అన్న అహంకారం కూడా ఉండింది. అంటే అంటే తన పుట్టుక చాలా గొప్పదని, పవిత్రుడని తనకు తాను అనుకుంటూ ఉండేవాడు. ఇక ఆహుతిని అంటే హోమంలో వేసే పదార్థాలను తీసుకువచ్చారు. భగవానుడు భిక్ష కోసం ఇల్లు తిరుగుతూ ఈ అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుని ఇంటిని సమీపించాడు. అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుడు భగవానుని రాకను చూసి దూరం నుంచే ఇలా అరిచాడు. ఓ బోడిగుండు, అక్కడే నిలిచిపో. ఓ సమన, అక్కడే ఆగు. ఓ చండాలుడా, ఉన్న చోటే నిలిచిపో అంటాడు. ఈ విధంగా పలికిన అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుడికి భగవానుడు ఇలా బదులు పలికాడు. బ్రాహ్మణ, నీకు చండాలుడు అంటే ఎవరో తెలుసా? చండాలునిగా మార్చే ధర్మాలను గురించి నీకు తెలుసా? అంటే ఆ గుణాలేంటో మీకు తెలుసా? అప్పుడు కొంచెం శాంతించి, నాకు చండాలుడు గురించి కానీ చండాలుడుగా మార్చే ధర్మాల గురించి కానీ తెలియదు. చండాలునిగా మార్చే ధర్మాలను నాకు తెలిసేటట్టుగా చక్కగా వివరించండి అని ఆ బ్రాహ్మణుడు అంటాడు. అయితే ఓ బ్రాహ్మణ, చెప్తాను, విని చక్కగా మననం చేసుకో అని చెప్తాడు. భగవానుడు ఇలా పలుకుతాడు. కోపిష్టి, ద్వేషి, పాపి, ఇంకా మాయావి, అసత్య సిద్ధాంతాలు కలిగిన వాడు, మోసకారి అయిన నరుణ్ణి అంటే మనిషిని చండాలునిగా తెలుసుకో. ఇంకా ఏకజ అంటే ఒకసారి పుట్టిన, ద్విజ అంటే రెండుసార్లు పుట్టిన. ఇక్కడ రెండుసార్లు పుట్టడం అంటే పక్షులు మొదలుగునవి, అవి గుడ్డు రూపం, ఇంకా గుడ్డు నుంచి పొదగటం. ఇంకా ఆ ప్రాణులను హింసించే వాణిని, ప్రాణుల ఎడల దయలేని వాణ్ణి చండాలునిగా తెలుసుకో. గ్రామాలను, నగరాలను నాశనం చేసేవానిని, ముట్టడించేవారిని, ప్రజలచే శత్రువునిగా తెలియబడేవారిని చండాలునిగా తెలుసుకో. గ్రామంలో కానీ అరణ్యంలో కానీ ఇతరుల ఆస్తిని అంటే ఇవ్వని దానిని తీసుకుంటాడో, దొంగతనం చేస్తాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు నిజంగా రుణం తీసుకొని అంటే అప్పు తీసుకొని తిరిగి తీర్చమని అడిగినప్పుడు నేను నీకు బాకీ లేను అని పారిపోతాడు, వానిని చండాలునిగా తెలుసుకో. అల్పధనం కోసం దారిన పోయే జనాలను చంపి దానిని తీసుకునే వానిని చండాలునిగా తెలుసుకో. సాక్ష్యం చెప్పమన్నప్పుడు ఎవడు తన కోసం కానీ ఇతరుల కోసం కానీ ధనం కోసం కానీ అబద్ధం చెప్తాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు చుట్టాల లేక మిత్రుల భార్యలతో అంటే వారి అనుమతితో కానీ అనుమతి లేకుండా కానీ అంటే బలాత్కారంగా కానీ కనిపిస్తాడో, అంటే వాళ్ళతో శారీరక అక్రమ సంబంధం కలిగి ఉంటాడు, వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు వయసు ఉడికిన
ముసలి వాళ్ళైన తల్లిదండ్రులను ధనికుడై ఉండి కూడా పోషించడం వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు తల్లిని లేకుంటే తండ్రిని, అన్నను అక్కను లేకుంటే అత్తను కొడతాడో, అంటే బంధువులను కొడతాడో, లేదా మాటలతో క్రోధాన్ని కలిగిస్తాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఏది మంచిదో చెప్పమన్నప్పుడు చెడు సలహా ఇచ్చేవానిని లేదా అర్థం కాని పదాలతో చెప్పేవానిని చండాలుడు అని తెలుసుకో. ఒక పాపకార్యం చేసి నన్ను ఎవరు గుర్తుపట్టకుందురుగాక అని భావించే వాడు, అంటే అటువంటి కపటి వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు పరుల అంటే బంధుమిత్రుల ఇంటికి వెళ్ళి అక్కడ మంచి భోజనం చేసి వారు తన ఇంటికి వచ్చినప్పుడు తిరిగి ఆ గౌరవాన్ని ఇవ్వడు వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు బ్రాహ్మణుని అంటే ఒక శ్రమణుణ్ణి కానీ, లేకుంటే ఇక్కడ బ్రాహ్మణ అన్న పదము భగవానుడు అర్హంతులకు ఉపయోగించేవాడు, లేకుంటే భిక్షువులు సాధువుల్ని వారిని అబద్ధంతో వంచిస్తాడో మోసం చేస్తాడో వానిని చండాలుడని తెలుసుకో. ఎవడు భోజన సమయంలో ఎదురుగా ఉన్న ఒక శ్రమణుడికి లేకుంటే ఒక భిక్షువుకి ఏమీ పెట్టకుండా మాటలతో బాధ పెడతాడో వానిని చండాలునిగా తెలుసుకో. తన గురించే తనకు ఏమీ తెలియనప్పటికీ ఎవడు లాభం కోసం ఇతరులకు జోస్యాలు చెప్తాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు హీనుడై ఉండి కూడా అహంతో తనను పొగుడుకొని పరులను తక్కువ చేసి మాట్లాడతాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఇతరులకు కోపం తెప్పించేవాడు, పిసినారి, పాపేచ్చువు, మాచర్యం కలిగినవాడు, క్రూరుడు, సిగ్గులేనివాడు, పశ్చాత్తాపి కానివాడు అయిన వానిని చండాలునిగా తెలుసుకో. వారు పరివ్రాజకులు కానీ గృహస్థులు కానీ ఎవడు బుద్ధుణ్ణి ఇంకా అతని శిష్యులను నిందిస్తాడో వానిని చండాలునిగా తెలుసుకో. అర్హంత కాకుండానే అర్హంతగా నటించేవాడు నిజానికి బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలకి పెద్ద దొంగ. అతడు అత్యంత నీచ చండాలుడు, అంటే జ్ఞానోదయం పొందకముందే పొందినట్లుగా నటించేవారు. నేను చెప్పిన వారంతా చండాలురు, అంతేగాని పుట్టుక చేత ఒకడు చండాలుడు కాడు, పుట్టుక చేత ఒకడు బ్రాహ్మణుడు కాడు. కర్మల చేతనే అంటే చేసిన పనుల చేతనే ఒకడు చండాలుడు అవుతాడు, కర్మల చేతనే ఒకడు బ్రాహ్మణుడు అవుతాడు. ఈ నిదర్శనాన్ని బట్టి సత్యాన్ని తెలుసుకో. ఒక సోపక అంటే కుక్క మాంసాన్ని తినే కుటుంబంలో పుట్టినవాడు అని చెప్పవచ్చు. అంటే తక్కువ పేదరికంలో లేకపోతే వేటాడే కుటుంబంలో పుట్టినవాడు, అంటే సోపక వర్ణానికి చెందిన చండాల పుత్రుడు ఉన్నాడు అనుకో. అతడు మాతంగుడిగా ప్రసిద్ధుడు. ఈ మాతంగుడు ఇతరులకు దుర్లభమైన అత్యున్నత యశస్సును ఆర్జించాడు. అనేక మంది క్షత్రియులు, బ్రాహ్మణులు అతన్ని సేవింపవచ్చారు. కామరాగాన్ని వదిలి అతడు దమ్ము లేని మహాపదం దేవయానాన్ని బ్రహ్మలోకాన్ని చేరాడు. అతని బ్రహ్మలోక గమనానికి నీచ జన్మ అడ్డు రాలేదు. అంటే అతడు మంచి కర్మలు చేసిన కారణంగా సద్గతులు పొందాడు. దానికి అతడు పుట్టిన కుటుంబం లేకుంటే పుట్టిన కులం అడ్డు రాలేదు. ఇంకా వేద అధ్యయన కులంలో అంటే అటువంటి కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణులు, వేదమంత్ర బాంధవులు ఉన్నారు అతనికి, అంటే అటువంటి బంధువులు కూడా ఉన్నారు. కానీ వారు నిరంతరం పాపకర్మల్లో బంధితులై ఉన్నారు. ఈ ప్రపంచంలో వాళ్ళు అంటే గ్రహించబడుతున్నారు. కానీ రాబోయే లోకంలో నరకం వారి కోసం ఎదురు చూస్తుంది. జన్మ వారిని దుర్గతి నుంచి, నింద నుంచి కానీ నివారించడం లేదు. అందుకని ఒకడు జన్మచేత చండాలుడు కాదు, జన్మచేత బ్రాహ్మణుడు కాదు. కర్మల వల్లనే చండాలుడు అవుతున్నాడు. కర్మల వల్లనే అంటే ఆ కర్మలే ఒకడిని బ్రాహ్మణుడిగా చేస్తున్నాయి
అని క్లియర్గా చెప్తాడు. ముఖ్యంగా ఈ సూక్తంలో మనం కొన్ని పాయింట్స్ చూసుకుంటే 5 వర్గాలుగా చెప్పుకోవచ్చు. అంటే మొదటిది వ్యక్తిగత ప్రవర్తన. అంటే భగవానుడు చెప్పిన వీటిల్లో వ్యక్తిగత ప్రవర్తనలో వచ్చేవి ఏంటంటే, మనిషి తన మనసులో ఎలాంటి కుళ్ళు ఆలోచనలు కలిగి ఉంటాడో ఇక్కడ భగవానుడు చెప్తాడు. మొదటిది కోపం, పగ. ఎవరైతే తీవ్రమైన కోపం కలిగి ఉంటారో, పగను మనసులో దాచుకొని సమయం కోసం ఎదురు చూస్తారో వారిలే వసులు అని చెప్పవచ్చు, అంటే నీచులు అని చెప్పవచ్చు. ఇంకా పాపపు ఆలోచనలు, మనసు నిండా చెడు ఆలోచనలే, కానీ పైకి మాత్రం మంచివాడిగా నటించేవాడు. ఇంకా తప్పుడు దృక్పథం, అంటే మిథ్యాదిట్టి అంటారు కదా, అంటే సత్యం కాని దానిని సత్యమని నమ్మి మంచి మార్గంలో వెళ్ళేవారిని తప్పుదోవ పట్టించేవాడు. ఇటువంటి వాళ్ళని చాలా ఎక్కువగా ఈ కాలంలో చూడవచ్చు. వాళ్ళు నమ్మిందే తప్పు మార్గం అని తెలుసుకోకుండా మిగతా వాళ్ళని కూడా ఆ తప్పు మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఇంకా నిజాన్ని దాచడం, తాను చేసిన తప్పు బయటపడకూడదని తన లోపాలను కప్పిపుచ్చుకునేవాడు. ఇవి వ్యక్తిగతంగా ఉండేవన్నమాట. ఇక ఇతరుల పట్ల ప్రవర్తించేవి ఏంటంటే, సమాజంలో సాటి ప్రాణుల పట్ల ఎలా ఉంటాడు అంటే హింస. జంతువులను, పక్షులను, లేకపోతే తన తోటి వారిని హింసించేవాడు, చంపేవాడు, ప్రాణుల పట్ల కనీస దయ లేనివాడు. అటువంటి వాడు నిజంగా చండాలుడు. ఇంకా దొంగతనం, గ్రామంలో కానీ అడవిలో కానీ ఇతరులకు చెందిన వస్తువులను దొంగిలించేవాడు, అంటే తనది కానీ దానిని తీసుకునేవాడు దొంగతనం చేసిన వాడు అవుతాడు. అటువంటి వాడు నిజంగా చండాలుడు. అప్పు ఎగ్గొట్టడం, అంటే అవసరానికి అప్పు తీసుకొని తిరిగి అడిగినప్పుడు నేను నీకు బాకీ లేను అని దబాయించేవాడు. తర్వాతది దోపిడీ చేయడం, అంటే చిన్నపాటి వస్తువుల కోసం కూడా బాటసారులను చంపి దోచుకునేవాడు. ఇంకా కుటుంబం లేకుంటే సంబంధాల గురించి, అంటే మిగతా వారితో ఉండే రిలేషన్షిప్ గురించి తల్లిదండ్రులకు సేవ చేయడం, అంటే తాను బాగా సంపాదిస్తున్న, ఆరోగ్యంగా ఉన్నా సరే ముసలి వాళ్ళైన తల్లిదండ్రులను పోషించకుండా వదిలేసేవాడు. ఇంకా దుష్ప్రవర్తన, బంధువులు ఇంకా స్నేహితుల భార్యలతో బలవంతంగా కానీ ఇష్టపూర్వకంగా కానీ అక్రమ సంబంధం పెట్టుకునేవాడు. మాటల ప్రవర్తన, అంటే మాటల ద్వారా చేసే పాపాలు. అదేంటంటే అబద్ధపు సాక్ష్యం ఇవ్వడం, అంటే తన లాభం కోసం కానీ ఇతరుల లాభం కోసం కానీ ఒక సభలో కానీ ఎక్కడైనా అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు. అటువంటి వాడిని చండాలుడు అని గుర్తుంచుకోవాలి. కంటికి కనిపించింది చెప్పడం, అంటే చూడని దానిని చూశానని, విన్న దానిని విన్నాను అని, అంటే వినని దాన్ని విన్నాను అని అబద్ధాలు చెప్పేవాడు. ఇంకా ఆహారాన్ని దాచడం, అదేంటంటే ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు రుచికరమైన భోజనం తింటాడు, కానీ తన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో ఆహారం ఉన్నా లేదని దాచిపెట్టేవాడు. ఇంకా 5వ పాయింట్, స్పిరిచువాలిటీగా ఉన్న వాళ్ళతోటి చేసే మోసం, అంటే ఆధ్యాత్మిక మోసం అని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా చాలా అపాయలోకాలకు తీసుకెళ్ళేది. అంటే భిక్షువులను మోసం చేయడం, సాధువులను, గురువులను మోసం చేయడం, వారికి అబద్ధాలు చెప్తాడు, లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చేసి మోసం చేసేవాడు. ఇంకా అవమానించడం, అంటే భోజన సమయానికి వచ్చిన ఒక సాధువుకో, ఒక భిక్షువుకో, సన్యాసికో భోజనం పెట్టకపోగా వారిని మాటలతో అవమానించి పంపించేవాడు. తర్వాతది అర్హంతుడిగా చలామణి అవ్వడం. ఇది అందరికంటే పెద్ద నీచుడు అనమాట. తాను అర్హంతుడిని కాకపోయినా సమాజం ముందు అర్హంతుడిగా గొప్ప జ్ఞానిగా నటించేవాడు. బుద్ధుడు చెప్తాడు, ఇతన్ని లోకమంతటికి దొంగ అని చెప్పవచ్చు. అంటే పూర్తి విశ్వంలోనే
అందరికన్నా ఎక్కువ దొంగ, అత్యంత నీచుడు ఎవరంటే తన దగ్గర లేని గొప్పను చెప్పుకునేవాడు. అంటే అర్హంతుడు కాకపోయినా అర్హంతుడని చెప్పుకునేవాడు. ముఖ్యంగా బుద్ధుడు చెప్పేది ఒక్కటే, అదేంటంటే మనిషిని కొలిచే కొలమానం పుట్టుక కాదు, అతడు ఏ కులంలో పుట్టాడు అన్నది కాదు. అతడు చేసే కర్మలను బట్టే ఒకడు బ్రాహ్మణుడు, ఒకడు చండాలుడు అవుతాడు. అంటే బ్రాహ్మణులు అప్పట్లో నమ్మేవాళ్ళు, మేము బ్రహ్మ నోటి నుంచి పుట్టాము కాబట్టి మేము పుట్టుకతోనే పవిత్రులమని. కానీ బుద్ధుడు దానికి ఒప్పుకోడు. అలా కాదు, నువ్వు ఏ ఇంట్లో పుట్టావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు తల్లిదండ్రులను చూస్తున్నావా, కోపాన్ని అదుపులో ఉంచుకున్నావా, నిజాయితీగా ఉంటున్నావా అన్నదే ముఖ్యం. ఈ గుణాలు లేకపోతే అది బ్రాహ్మణుడైనా లేకుంటే వసులుడైనా అంటే నీచుడైనా, ఈ గుణాలు ఉంటే ఒక సాధారణ మనిషి అయినా సరే అతడు బ్రాహ్మణుడే. అంటే గుణాలు లేకపోతే బ్రాహ్మణుడైనా అతడు చండాలుడే, గుణాలు ఉంటే ఒక సాధారణ మనిషి అయినా అతడు బ్రాహ్మణుడే. అంచేత పుట్టుక ముఖ్యం కాదు, గుణాలే ముఖ్యమని భగవానుడు క్లియర్గా చెప్తాడు. అందులోనూ ప్రవజ్య తీసుకోవడంలో కూడా అప్పట్లో కొంతమందికే ఈ ప్రవజ్య తీసుకోవడానికి అనుమతి ఉండేది, కానీ బుద్ధుడు మాత్రం అందరికీ అవకాశం ఉంది. అది ఏ కుటుంబంలో పుట్టాడా, ఆ కుటుంబంలో పుట్టాడా అన్నది ముఖ్యం కాదు. అతడి లోపల గుణాలు ఉంటే అందరికీ ఈ ప్రవజ్య తీసుకోవడానికి అవకాశం ఉండింది అనేది ఒక సమానత్వాన్ని తీసుకొచ్చాడు భగవానుడు. సో ఇది ఈరోజు ప్రవచనం. ఇది విన్న తర్వాత ఆ అగ్గిక భారద్వాజుడు కూడా ఆశ్చర్యపోయి, అద్భుతం గౌతమ, అద్భుతం. పడిపోయిన దాన్ని తిరిగి నిలబెట్టినట్లుగా, మూసిన దాన్ని తెరిచినట్లుగా, కళ్ళు ఉన్నవారు వస్తువులను చూడడానికి వీలుగా చీకట్లో నూనె దీపం పట్టినట్లుగా గౌతములు ధమ్మాన్ని అనేక విధాలుగా వివరించారు. నేను గౌతముని అంటే బుద్ధుని శరణు వేడుతున్నాను, ధమ్మాన్ని అలాగే భిక్షు సంఘాన్ని కూడా అని. గౌతములు ఇప్పటి నుంచి జీవితాంతం నన్ను శరణాగత ఉపాసకునిగా స్వీకరించుగాక అని చెప్తాడు. మొదట్లో ఎవరైనా ఇట్లాగా చాలా సందర్భాలు ఉంటాయి, కొంతమంది బ్రాహ్మణులు బుద్ధుడితోటి గొడవ పడటానికి వస్తారు అహంకారంతో. కానీ ఆయన చెప్పిన ధమ్మాన్ని విన్న తర్వాత వాళ్ళ లోపల చాలా మార్పు వస్తుంది. వాళ్ళు ఉపాసకులుగా మారిపోతారు, కొందరైతే భిక్షువులుగా మారిపోయి అర్హంతులు అవుతారు. అది ధర్మం యొక్క గొప్పతనం.